హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఒక కొత్త యాప్ ని డెవలప్ చేసి మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ యాప్ పేరు వచ్చేసి పేజ్ యాప్. ఈ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మీకు చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అసలు ఇంతకీ ఈ యాప్ ఏంటి అంటే, మనం ఏదైతే ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ఏవైతే వాడుతూ ఉన్నామో అదే విధంగా మనకు ఇది కూడా ఒక యూపీఐ యాప్ అనమాట. అందులోనూ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు డెవలప్ చేసి తీసుకొచ్చారు కాబట్టి మెయిన్ గా ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్స్ అయితే ఉంటారో, మీకు అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ ఉండొచ్చు, లేదా మీకు క్రెడిట్ కార్డు ఉండొచ్చు, ఇటువంటి ఉన్నా కూడా మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే వేరే యాప్స్ యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ కన్నా కూడా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఈ యొక్క యాప్ లో అయితే మీకు ఉంటాయి. అలాగని చెప్పేసి దీన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అకౌంట్ లేని వాళ్ళు, లేకపోతే క్రెడిట్ కార్డు లేని వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు అంటే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళకు కూడా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంతగా బెనిఫిట్స్ ఏంటి, ఈ యొక్క యాప్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇందులో ఎలా లాగిన్ అవ్వాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు చాలా రకాల డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. సో ఇప్పుడైతే మనము ఈ పేజ్ యాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ పేజ్ యాప్ ఏదైతే ఉందో ఇది మనకు ప్లే స్టోర్ లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది, లేదా మీరు ఈ లింక్ కావాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్ లో కనుక వచ్చినట్లయితే పేజ్ యాప్ అనేసి మనం సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ముందుగా మనం ఇక్కడ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాము. దీనికి 4.5 రేటింగ్ అయితే ఇచ్చారు, అలాగే 93 MB అయితే దీని సైజ్ అయితే ఉంది. ఇది డౌన్లోడ్ అవ్వడం కోసం మనకు కొంచెం టైం అయితే పడుతుంది. ముందు దీన్ని ఓపిక్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. 94 MB కాబట్టి మనకు కొంచెం టైం అయితే తీసుకునింది. సో ఇప్పుడైతే మనం యాప్ని ఓపెన్ చేద్దాము. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కనుక ఆల్రెడీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఉంటే దానికి లింక్ అయిన నెంబర్ ఇవ్వండి, లేదా క్రెడిట్ కార్డు ఉంటే దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వండి. దానికి లింక్ లేదు అనుకుంటున్నట్లయితే మీరు పర్సనల్గా ఏదైనా వేరే బ్యాంకులకు కానివ్వండి, లేకపోతే క్రెడిట్ కార్డులకు కానీ యూజ్ చేస్తుంటారు కదా, అటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ మీరైతే ప్రొవైడ్ చేయండి. ఇక్కడైతే మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ కింద ఒక టిక్ బాక్స్ ఉంది, దీన్ని అయితే టిక్ చేయండి. దీని తర్వాత ప్రొసీడ్ అయితే ఓకే చేయండి. ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతున్నారు, ఆ పర్మిషన్స్ని ఓకే చేయండి. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ మొబైల్లో 2 సిమ్లు కనుక ఉన్నట్లయితే మీది మెయిన్ సిమ్ ఏదైతే ఉంటుందో ఆ సిమ్ని అయితే మీరు ఓకే చేయండి. సో ఇప్పుడైతే నేను ఆ సిమ్ని అయితే ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మన అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నాము. ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి యువర్ బెనిఫిట్స్ ఏంటి అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రివార్డ్ పాయింట్స్ వస్తాయి, అలాగే ఓటీపీస్ అనేటివి ఉండవు, అలాగే ఎక్స్క్లూసివ్ షాపింగ్ ఉంటుంది, అలాగే ఆటోమేటిక్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది దీనికి ఏదైతే కార్డ్స్ ఉంటాయో అది లింక్ అవుతుంది, అకౌంట్ కూడా దీనికి లింక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి దీన్ని వెరిఫై చేసుకోవడం కోసం చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రొసీడ్ టు వెరిఫై అనేసి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది, దానికనేసి ఇక్కడ నాకైతే చూపిస్తోంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీ దగ్గర కనుక ఇది లేకపోతే ఇక్కడ మీకు ఈ కేవైసీ డీటెయిల్స్ అనేటివి ఏవైతే ఉంటాయో ఆ కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్ చేసుకోమని చెప్పి మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. కేవైసీ అంటే మీ మొబైల్ నెంబర్ తర్వాత మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది లింక్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ మీకు వస్తుంది. వాటినైతే మీరు లింక్ చేసుకోండి మీ పాన్ కార్డ్ని. దాని తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే సేమ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ మీకు అకౌంట్ కానీ ఉన్నట్లయితే ఇలా చూపిస్తుంది, దీన్ని అయితే చేయండి. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నెంబర్ వచ్చింది, ఆ లాస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఇక్కడ ఇమ్మని చెప్పేసి అడుగుతుంది. ఆల్రెడీ మీ కార్డు ఉంటే దీన్ని అయితే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇచ్చాను, దీన్ని అయితే ఇప్పుడు నేను వెరిఫై చేసుకుంటున్నాను. సో మన కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ లేకపోతే మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వెరిఫై అవుతున్నాయి. ఇది వెరిఫై అయిన తర్వాత డైరెక్ట్గా మనం అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అకౌంటు అలాగే మన క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడైతే చూపిస్తున్నాయి. నాకు 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఆ 2 క్రెడిట్ కార్డ్స్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి అవి 2 ఇక్కడైతే చూపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా దీనిలో యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మీ క్రెడిట్ కార్డ్స్ ఇవి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్. సో ప్రొసీడ్ చేసిన తర్వాత మనమైతే యాప్లోకి లాగిన్ అవుతున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ దగ్గర కనుక క్రెడిట్ కార్డు లేకపోతే రూపే క్రెడిట్ కార్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డే లింక్ చేసుకోవాలనేసి లేదనమాట. మీ దగ్గర వేరే అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా దీన్ని అయితే మీరు ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఇంకా వేరే బ్యాంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటే దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి లింక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని మనం స్కిప్ చేద్దాము.
దీన్ని మనం యాడ్ లేటర్ చేసుకోవచ్చు, మళ్ళీ కూడా మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి చూద్దాము. సో ఫస్ట్ ఇందులో మనకు వర్చువల్గా ఒక కార్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ కార్డు ఏంటి అంటే, ఈ కార్డు వచ్చేసి మీరు ఇక్కడ నుంచి చేసేటటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి సంబంధించి మీ యొక్క ఇక్కడ నుంచి కొన్ని కాయిన్స్ అనేటివి వస్తాయన్నమాట. అవి ఇందులో ఉంటాయి, ఈ కార్డులోకి రావడం జరుగుతుంది, ఈ వర్చువల్ కార్డులోకి. ఈ వర్చువల్ కార్డ్ని మనం యూజ్ చేసి వేరే దానికి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ వచ్చేటటువంటి పాయింట్స్ని. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క వర్చువల్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూస్తున్నాము. దాని తర్వాత చూసుకున్నట్లయితే స్క్రీన్ లాక్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో దీన్ని అయితే మనం ఇక్కడ నుంచి స్క్రీన్ లాక్ అవన్నీ మళ్ళీ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఇప్పుడు మనం అయితే యాప్లోకి ఇప్పుడు మనం లాగిన్ అయిపోయాము. లాగిన్ అయిన తర్వాత మనకు కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ కార్డు ద్వారా మనం ఏమేమి చేయొచ్చు అంటే క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి ఇక్కడ నుంచి మనీ సెండ్ చేయొచ్చు. అలాగే పే ఎనీవన్, మనం ఇక్కడ నుంచి ఎవరికన్నా ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మనీ అనేది సెండ్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్గా బ్యాంక్ అనేది కూడా బ్యాంకు కూడా మనం ఇక్కడ నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అలాగే బిల్ రీఛార్జ్ చేసుకోవడం కోసం, బిల్స్ పేమెంట్ చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇక్కడైతే మనకు ఒక ఆఫర్ కూడా ఉంది, ఎర్న్ 251 రూపీస్ అనేసి మనకి ఇక్కడ ఆఫర్ అయితే ఇప్పుడు ఉందన్నమాట. ఈ ఆఫర్ని యూజ్ చేసి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్, కార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే పేజ్ యాప్ వ్యాలెట్ ఏదైతే ఉంది, ఇందుకు మనం కార్డ్ అని చెప్పాను కదా నేను, వర్చువల్ కార్డు, ఆ కార్డ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ వర్చువల్లో మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ పైన మనకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ కానివ్వండి, కాయిన్స్ కానీ ఇక్కడ ఉంటాయి, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కింద చూసుకున్నట్లయితే ఇంకా మనకు చాలా రకాల బిల్ పేమెంట్స్ అవన్నీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకి ఇందులో వచ్చేటటువంటి క్యాష్ బ్యాక్ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసినట్లయితే మనకు 10x రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే పేజ్ యాప్ వ్యాలెట్ కనుక యూజ్ చేసినట్లయితే 10x రివార్డ్ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ షాపింగ్కి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. షాపింగ్ కనుక ఇక్కడ నుంచి మీరు చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లైట్స్కి అయితే 5x రివార్డ్స్ పాయింట్స్, అలాగే హోటల్స్ బుక్ చేసుకున్నట్లయితే 10x రివార్డ్స్ పాయింట్, అలాగే ట్రైన్ టికెట్స్కి 3x రివార్డ్స్ పాయింట్స్. అలాగే ఈ విధంగా మనకి ఏదైతే ఇక్కడ బ్రాండింగ్ దీనికి సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయో ఈ యాప్స్ అన్నింటిలో మనం యూజ్ చేసినట్లయితే మనకు ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేటివి ఉంటాయన్నమాట. అలాగే ఈ కాయిన్స్ అనేటివి కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గెట్ మినిమం బెనిఫిట్స్ ఇన్ ఏ మంత్, మనం మంత్ అంతా ఇక్కడ నుంచి ఏదైనా పర్చేస్ చేసినట్లయితే మనకి ఎంత ఇక్కడ నుంచి క్యాష్ బ్యాక్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి ఎక్కువగా ఎవరైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్స్ కానివ్వండి, అలాగే హెచ్డిఎఫ్సి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా చాలా బాగా అయితే యూస్ అవుతుందన్నమాట ఈ యొక్క యాప్ అనేది. అలాగే మనకు ఎవరైతే ఇందులో అకౌంట్ లేకుండా ఉంటుందో వాళ్ళు యూజ్ చేసుకున్న వాళ్ళకు కూడా మనకి ఇందులో అయితే చాలా రకాల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్గా ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అకౌంట్ అయితే ఉందో వాళ్ళు కనుక యూజ్ చేసినట్లయితే, మీరు కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానివ్వండి ఇటువంటి వాటిల్లో కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఎక్కువ బెనిఫిట్స్ అనేటివి ఉండవు అనమాట. అదే మీరు డైరెక్ట్గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు కనుక యూజ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే మీకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క పేజ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి లాగిన్ అయ్యేసి ఇక్కడ వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందొచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ చూసారు కదా పేజ్ యాప్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.